హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే సూపర్ హెయిర్ ప్యాక్ అండి. నేను ఈ ప్యాక్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలా సూపర్గా వర్క్ చేస్తుందండి. మీరు వాడి చూశాక మీరే చెప్తారు వావ్ అని. అవి ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్తో అన్నమాట. అవిసె గింజలతో మన స్కిన్కే కాదండి, హెయిర్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. మీ హెయిర్ని బట్టి మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా క్వాంటిటీ అనేది మీరు తీసుకోవచ్చు. 1 కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. 1 కప్పు అవిసె గింజలకి 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న అవిసె గింజలు మీరు తీసుకోండి. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి మరీ థిక్గా రాకుండా ఈ జెల్ అనేది కొంచెం లైట్ థిక్నెస్ అనేది ఉంటుంది. మరీ థిక్గా ఉన్నా మనకి అప్లై చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టండి. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ మాత్రం హెయిర్ గ్రోత్ పెంచుతుంది, స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది, షైనీగా కూడా ఉంటుందండి మీ జుట్టు అనేది. ఇవి మన హెయిర్కే కాదండి, మన స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా చాలా మంచిదండి. నేను ఈ విధంగా జెల్ ప్రిపేర్ చేసి హెయిర్కి పెడుతూ ఉంటాను. అంతేకాకుండా వీటితో ఇలా లడ్డూలు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం పాకం. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయి కాబట్టి ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని మనకి తెలుసు. అంతేకాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. ఇందులో విటమిన్ E, విటమిన్ B6 ఉండటం వల్ల జుట్టు ఎదుగుదలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం వేసిన వాటర్ మొత్తం కూడా జెల్గా మారిపోయిందనమాట. మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, 3 to 4 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చి వడకట్టుకోవడమే. మరీ థిక్గా అయితే రానివద్దండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి హెయిర్కి పెట్టుకోవాలన్నా స్టిక్కీగా ఉండకుండా కొంచెం ఈజీగా అనేది అప్లై అవుతుంది హెయిర్కి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా స్ట్రైనర్లోకి వేసి కొంచెం మీరు స్పూన్తో కలుపుతూ ఉన్నారు అంటే ఆ జెల్ అంతా కిందకు వచ్చేస్తుంది. మా బాబుకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేదండి. వైట్ హెయిర్ కూడా వచ్చింది వాడికి చిన్న ఏజ్లోనే. అందుకని ఇది నేను అప్లై చేస్తూ ఉన్నాను. దీనివల్ల వైట్ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోయింది. మీరు నమ్మరు కానీ జుట్టు ఒక వెంట్రుక ఊడిన చోటైతే 3-4 వెంట్రుకలు వచ్చాయండి. అంత థిక్గా తయారైంది మా బాబు జుట్టు కానీ నాది కానీ. ఈ విధంగా మనం జెల్ అనేది తీసుకొని బౌల్లోకి, ఇందులోకి 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నారు. మీరు బాదం ఆయిల్ అయినా క్యాస్టర్ ఆయిల్ అయినా మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది కొంచెం స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఈ జెల్ మా బాబు జుట్టుకి పట్టించి చూపిస్తాను చూడండి. ఈ జెల్ని మనం కుదుర్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలండి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. జుట్టు మొత్తం పట్టించేసేయండి. ఇలా పట్టించి 1 అవర్ మాత్రం ఉంచుకొని ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా కానీ ట్రై చేశారు అంటే గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గి లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం అవుతుందండి. అంతేకాకుండా అవిసె గింజల కారం పొడి కూడా ఈజీగా ఎలా చేయాలో మన వీడియోస్లో ఉంది. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లింక్ అనేది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1 అవర్ ఉంచుకొని మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.